ఈ ల్యాండ్ మొత్తం సేల్స్కి పెట్టాం చూడండి. ఎందుకు పెట్టామంటే దగ్గర 1000 ఎకరాలు ఉంది. ఇంతకుముందు బాడికి ఇచ్చాం. బాడీ ఎవరికి ఇచ్చామంటే బాహుబలి సెట్టింగ్ ఉంది కదా, బాహుబలి సినిమా తీసినారు కదా, మొత్తం ఈ సరౌండ్లో మొత్తం వేశారు. ఇక్కడ నుండి మొత్తము చేసి బాహుబలి సెట్టింగ్ చేసినాము. అప్పుడు రాజమౌళికి రెంట్కి ఇచ్చింటాం మేము. ఇప్పుడు ఏమైందంటే కంపసెట్లు పడినాయి. ఈ కంపసెట్లు పడేళ్ళకి ఏమైందంటే ల్యాండ్ కూడా కొంత రేటు తగ్గింది. ల్యాండ్ ఒకప్పుడు బాగానే ఉండే రేటు, ఎందుకంటే బాహుబలి సినిమా హిట్ అయితేనే అడిగాడు. చాలా మంది వచ్చి అడిగారు కానీ మేమేం చేసామంటే తక్కువగా రేటు పెరుగుతుంది అనుకున్నాం. అప్పుడు దగ్గర 1 ఎకరా వచ్చి 500 కోట్లు అడిగారు. మేమేమనుకున్నాం అంటే ఇంకా ఉంటే ముందుకుంటే పెరుగుతుంది కదా అనుకున్నాం. రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా ఇప్పుడు దగ్గర 500 కోట్లు కూడా పెట్టేవాళ్ళు లేదు దీన్ని ఎకరా. అందుకు దీన్ని చీప్ అండ్ బెస్ట్ రేట్గా ఇస్తాం చూడండి, అడిగిన రేట్గా ఇస్తాం చూడండి. ఎవరైనా కావాలంటే 500 కోట్లు 1000 ఎకరాలు ఉంది. ఎందుకంటే బాహుబలి సెట్టింగ్ వేశారు. ఇది మొత్తం ఇప్పుడు కంపసెట్లు పడింది. అంటే ఈ ల్యాండ్ మనం వ్యవసాయం చేయక దున్నక ఏమన్నంటే బీడు పడింది. కంప చెట్లు, సీగ చెట్లు, యాప్ చెట్లు అంతా గలీజ్ అయిపోతుంది. అందుకు 1000 ఎకరాలు అమ్మేద్దాం అనుకుంటున్నాం. కావాలంటే డైరెక్ట్ టోకన్ ఫీజు అంతా కట్టాము, రిజిస్టర్ చేసుకుంటామంటే అయినా ఒక 400 కోట్లకి ఇస్తాం చూడండి. ఒక 100 కోట్లు తగ్గించేస్తాం. ఎందుకంటే బాహుబలి సెట్టింగ్ చేసినారు కదా, అప్పుడు అడిగారు హీరోలు మొత్తం అంతా వచ్చి అడిగారు. ఒకరు 100 ఎకరాలు 200 ఎకరాలు అట్లా తీసుకుంటామని. మనం ఏమనుకున్నామంటే ఒకటే ల్యాండే అంతా ఒకటే ఎవరికన్నా అమ్మేసి ఇంకా డబ్బులు వస్తుంది అనుకున్నాం. రాంగ రియల్ ఎస్టేట్ పడిపోతుంది కదా. ఆ పడిపోయిన క్రమంతో ఏమవుతుందంటే తగ్గుతుంది చూడండి. ఎవరైనా కావాలంటే ఆఫర్ 100 కోట్లు తగ్గించి 400 కోట్లకి ఇస్తాం.